క్రైస్తవుడి మీద దెబ్బ పడకూడదు, పడనివ్వను ఇన్ కమింగ్ డేస్ ఫర్ షూర్. ఏం చేస్తారు, అడ్డమని నిలబడతారా మీరు? దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ బ్రదర్. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దర్ ఓన్ రైట్, డెమోక్రటికల్ రైట్ ఉంది. డెమోక్రసీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు యూ అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ మీ, యాజ్ ఇట్ ఈస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఇట్ ఈస్ టు ది beggar in this nation, the poorer in this nation, the farmer in this nation, whatever. Who are you? Who are you to say, hey, ఇది నీది కాదు? ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? ఎవరినైనా అంటారా? ఎవడు? నా దేవుడి కోసం యాడికైనా పోతా, ఎవడినైనా ఎదిరిస్తాం. నీకుండే రైట్ మాకు కూడా ఉందబ్బా. భారతదేశం అనేది చాలా గొప్ప చారిత్రాత్మ కలిగిన దేశం. We respect everyone, every culture, every community, every religion. దీని మీద ఒక డిస్కషన్ పోదామా? యా, నీకు దమ్ముంటే మాట్లాడు. మీకు దమ్ముందా డిస్కషన్ కి? బోరగడ్డ అనిల్ కుమార్ గారు టన్నులు ఉంది, అది నీకు కూడా తెలుసు. తీసుకురావాలా? పెట్టు ముందు పెట్టు. రెడీ ఉన్నారు కదా? ఐఎమ్ రెడీ. షూరా? ఐఎమ్ రెడీ. ఇది నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ ఉంటది మీతోటి. నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తా. ఏ టైం అయితే ఆ టైము. ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో. ఒక వర్డ్ చెప్తాను నీకు బైబిల్లోది, చెప్పండి. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం ఫరో మహారాజు కొన్ని వందల సంవత్సరాల నుంచి బానిసత్వంగా ఆడబెట్టుకుంటాడు. 40 లక్షల పై చిలుకే. దేవుడు మోషేని లేపుతాడు, ఒక హీబ్రూని లేపుతాడు. దాచిపెట్టబడి ఒక రాచరికంలోకి వెళ్ళి రాజు చెల్లెలే పెంచుతుంది. పెంచిన తర్వాత రాజు అయిన తర్వాత తెలుస్తుంది హీబ్రూ అయ్యానని, నేను హీబ్రూనని. ఆ పరిస్థితుల్లో వాళ్ళని కాపాడేదానికి దేవుడు ఆయనతో ముచ్చటించిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత మోషేతో దేవుడు నడిపించిన బాటలో నడిచి ఫరో దగ్గరికి వెళ్తాడు. నా ప్రజల్ని నాకు వదిలేస్తే నేను తీసుకెళ్లిపోతాను, విడిపించకపోతే నువ్వు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను. ఫరో కూడా కొన్ని పరిణామాలు చూసిన తర్వాత వాళ్ళని విడిచిపెడతాడు. ఫరో విల్ టెల్ టు ద ఆర్మీ దట్ లెట్ దెమ్ గో స్కాట్ ఫ్రీ, వదిలేస్తారు. ఇజ్రాయేలీలంతా బయలుదేరి వచ్చేటప్పుడు సముద్రం అడ్డం వస్తుంది, సముద్ర బొడ్డు అడ్డం వస్తుంది. అరే భయ్, ఆడికి తీసుకొచ్చినావు నువ్వు, ఏం చేసేదానికి తీసుకొచ్చినావు, మమ్మల్ని చంపేదానికి తీసుకొచ్చినావా? వెనకాల నుంచి మళ్ళీ ఫరో రియలైజ్ అయ్యి లక్షల మంది కాల్బలంతో, గుర్రాల రథాలతో, వెపన్స్ తో బయలుదేరి రీచ్ అవుతా ఉంటాడు. సముద్రం దగ్గర ఉన్న 40 లక్షల మందికి ఆ ఘోష వినపడుతుంది, గుర్ర ప్రదాల ఘోష. వీడు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చిండ్రా భయ్యా, అది ఇది అని చెప్పి భయంకరంగా దేవుడు నడిపించాడు మోషని. ఆయన బిడ్డల కోసం దేవుడు, సజీవుడైన నా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అదే సముద్రంలో పడవలో నేను తిరిగా, ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు నేను చూసా. జియోలాజికల్ గ్రాఫ్స్ అండ్ ద జియోలాజికల్ టైమ్స్ అండ్ ద సర్వేస్ ఫ్రమ్ ది సైంటిస్ట్ ఫ్రమ్ ద నాసా, ఇప్పుడు కూడా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది కాల్బలం, ఫరో సైన్యం, సముద్రంలో గుర్రాలు, రథాలు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. 6 నేలను నడిపిస్తాడు దేవుడు. ఆరణ్య రోదన్ని ఉల్లాసంగా మార్చిన దేవుడు. ఆ సజీవుడైన దేవుడే నా దేవుడు. మోషే దేవుడే నా దేవుడు. దావీదు దేవుడే నా దేవుడు. నా తరాల్ని దీవిచ్చి నన్ను నీ ముందు కూర్చోబెట్టిన దేవుడే నా దేవుడు. నా దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఈక ముక్క ఎవడైనా గాని ఐ రెస్పెక్ట్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ముస్లిం కమ్యూనిటీ, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ, బికాస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ క్రిస్టియన్. ఎవడు రైట్ వానికి ఉంది, ఎవడు రైట్ వానికి ఉంది, ఎవడు పరిస్థితులు వానికి ఉన్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చర్చికి పోయినాడు, చర్చికి పోతాడు, టెంపుల్కి పోతాడు, మసీదుకి పోతాడు. నేను మసీదుకి పోతా, నమాజ్ చదువుతా. నేను గుడికి పోతా, తిరుపతి లడ్డు తింటా, అందరం తింటా, నేను తింటా. ఇప్పుడు కూడా తిరుపతి దేవస్థానం పిటిషన్ ఫైల్ చేసింది ఎవడు? పింక్ డైమండ్ బంగారం మీద ఎవడు వెళ్ళింది ముందుకి? ఎందుకు? నాకు ఇష్టం. ఒక పెద్ద మనిషిని. ఇప్పుడు కూడా లడ్డు తింటారా మీరు? ఎదు తిన్ను? తిరుపతి లడ్డు ఇంత తింటా, ఎంత తెప్పించుకుంటాను స్వామి నేను. యాజ్ ఎ క్రిస్టియన్ గా. ఎవరు? యాజ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ ఏంది, హిందూ ఏంది, ముస్లిం ఏంది, ఎవరైతే ఏంది, ఎవ్రీ వన్ ఈజ్ సేమ్. తినరుగా మరి? ఎవరు తినరు? కొంతమంది వాళ్ళ చాలస్తం అది. అదే చెప్తున్నా నేను అనేది ఏంది, నీతో హిందూస్ లోనే కాదు ఉంది, క్రిస్టియన్స్ లోనే చాలా చేంజెస్ రావాలి. ఇప్పుడు మనం ఏదో ఒక సుప్రీం హైకోర్టులో ఏదో ఒకటి ఏదో వచ్చింది, ఏమని ఎవరైనా సరే క్రిస్టియానిటీలోకి పోతే ఆ రిజర్వేషన్ కట్ అవుతుంది ఎస్సీస్ అని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది ఖచ్చితంగా చాలా భయంకరమైన అది. కోర్టులో చూసుకుంటాం, అది వేరే విషయం. అది రిజర్వేషన్ నాకు వద్దు,
అని చెప్పి ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతాడో తను డిక్లరేషన్ క్రిస్టియానిటీలోకి మారాలి అంటే రిజర్వేషన్ వద్దు అనేది తప్పది ఒక బ్రాహ్మణ్ క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు బ్రాహ్మణ్ కి సంబంధించిన వాళ్ళ కల్చరల్ రైట్స్ వాళ్ళ బ్రాహ్మణ్ కులం నుంచి వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ నుంచి ఆ ఫ్యామిలీ ట్రీ నుంచి వాళ్ళని బయటికి తోసేస్తారా? మరి బ్రాహ్మణులు దోయండి, వైశ్యులు దోయండి, చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు కదా, హిందూస్ నుంచి వచ్చిన లక్షల మంది ఉన్నారు అబ్బా. వై దే ఆర్ నాట్ డూయింగ్ ఓన్లీ ఫర్ దళిత్స్. ఎస్సీ హోదా వద్దు, బీసీసీ హోదానే ముద్దు అని అనుకో. అసలు 90% నీ ఆర్గ్యుమెంట్ నేను వ్యతిరేకిస్తా. అది కాన్స్టిట్యూషన్ చెప్పలా. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దర్ ఓన్ ఫ్రీ డెమోక్రటికల్ రైట్స్, ఈక్వాలిటీ ఆఫ్ లా, ఫ్రీడమ్ రైట్స్ ఉన్నాయి. నువ్వెవరు మాట్లాడడానికి, వాళ్ళు ఎవరు మాట్లాడడానికి? 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది కదా దీని మీద. ఏమని వచ్చింది తెలియదు. దానికి ఆ తర్వాత దాని మీద చాలా సవరణలు జరిగినాయి. అవి కూడా మాట్లాడండి. మరి నేనేది ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ లార్జ్ కంటెంట్. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడను. కానీ ఒక్క దళితుల మీద ఆపాదించడం అనేది దట్స్ నాట్ కరెక్ట్.